నమస్సర్వేభ్య. కవి రెండో శ్లోకంలో ప్రతి వ్యక్తి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలని, దానివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించాడు. ఇప్పుడు మూడో శ్లోకం చూద్దాం. ముందుగా మూడో శ్లోకం ఏమిటో తెలుసుకుందాం. పుణ్యపూత శరీరస్యాత్తు సతతం స్నాన నిర్మల తత్యాజ వృత్ర స్నానాత్తు పాపం వృత్రవధార్జితం. మనిషి సతతం ఎల్లప్పుడూ స్నానము చేత నిర్మలమైనటువంటి పుణ్యపూత శరీర స్యాత్, పుణ్యము చేత పవిత్రమైన శరీరం గలవాడు స్యాత్ కావలేను. అంటే మానవుడు ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసి పవిత్రమైన శరీరం, తద్వారా పవిత్రమైన మనస్సు కలవాడు కావాలి. ఇక స్నానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఒకటి చెప్తున్నాడు. వృత్ర అంటే దేవేంద్రుడు. వృత్రం హంతి ఇది వృత్రాసుని చంపినటువంటి వాడు అంటే దేవేంద్రుడు. స్నానం చేయడం వలన వృత్రవధార్జితం, వృత్రాసురుని చంపడం వల్ల వచ్చినటువంటి పాపాన్ని తత్యాజ విడిచిపెట్టను. అంటే వృత్రాసురుడు ఇంద్రుడు తనకు వృత్రాసురుని చంపడం వల్ల వచ్చేటువంటి పాపాన్ని స్నానం చేసి పోగొట్టుకున్నాడు అని దీని అర్థం. ఇక్కడ వృత్రాసురుని దేవేంద్రుడు సంహరించాడని, ఆ వృత్రాసురుడు బ్రాహ్మణుడు కావడం చేత తనకి బ్రహ్మహత్య పాతకం ఏర్పడిందని, ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం స్నానం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక నాకు మా గురువుగారు చెప్పినటువంటి కథ ఏంటంటే, వ్యాకరణ శాస్త్రం చెప్తూ ఒక విషయం చెప్పారు. ఏకశబ్ద స్వరతో అర్ధతో వా విద్యా ప్రయుక్త న తదర్థమాహ స వాగ్వజ్ర యజమానం హినస్తి ఇదేంద్ర శత్రు స్వరతో పరాధాత్ అని ఒక మంత్రం ఉంది. ఏకశబ్ద, ఒక శబ్దం స్వరత అర్థతోవా, స్వరం చేత కానీ అర్థంతో కానీ మిథ్యా ప్రయుక్త తప్పుడుగా ప్రయోగిస్తే నా తదర్థమాహ, అది ఆ అర్థం చెప్పబడం అలా వచ్చి స వాగ్వజ్ర, ఆ వాక్య వజ్రం యజమానం హీనస్తి, యజమాని చంపుతుంది. ఎలాగంటే ఇంద్రశత్రువు స్వరత అపరాధాత్, ఇంద్రశత్రువు అనేటువంటి పదాన్ని ఉచ్చరించి వృత్రాసురుడు నష్టపోవడం కారణంగా అని అర్థం. అంటే వృత్రాసురుడు ఇంద్రుడి యొక్క శత్రువు. ఆ ఇంద్రుడిని చంపడానికి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం ప్రారంభించి అతను ఆ యజ్ఞంలో మంత్రం చదువుతున్నాడు. ఆ మంత్రం ఏంటంటే ఇంద్రశత్రువు వర్ధస్వ అని మంత్రం. ఇంద్రశత్రువు వర్ధస్వ అని హోమం చేస్తూ యజ్ఞం చేస్తున్నాడు. ఇంద్రశత్రువు అంటే రెండు అర్థాలు వస్తాయి. ఇంద్రస్య శత్రువు, ఇంద్రశత్రువు అంటే ఇంద్రుడికి శత్రువు అంటే వృత్రాసురుడు అని ఒక అర్థం. ఇంద్ర శత్రువు ఇస్సహ అంటే ఇంద్రుడే శత్రువుగా గలవాడు అని ఇంకొక అర్థంలో ఇంద్రుడు వస్తున్నాడు. ఒకటి ఇంద్రశసౌ శత్రుశ్చ ఇంద్రశత్రువు అంటే ఇంద్రుడు అయినటువంటి శత్రువు అయిన ఇంద్రుడు అనే అర్థంలో అది ఒక సమాసం. ఇంద్రశ శత్రువు అనే అర్థంలో షష్ఠీ తత్పురుష సమాసం ఇంకొకటి. ఇక్కడ అతను ఒక సమాసం ఒక స్వరంలో ఉంటే ఇంకో సమాసం ఇంకో స్వరంలో ఉంటుంది. ఇంద్రశాసౌ ఇంద్రశత్రువు అనేటువంటి కర్మధార సమాసాన్ని ఉచ్చరించడానికి ఒక స్వరం ఉంది. ఇంద్రస్య శత్రువు, ఇంద్రుడికి శత్రువు అనేటువంటి షష్ఠీ తత్పురుష సమాసాన్ని ఉచ్చరించడానికి ఇంకో స్వరం ఉంది. ఇతను ఒక స్వరానికి బదులు ఇంకో స్వరం ఉచ్చరించేటప్పటికి ఇంద్రుడిని చంపవలసింది పోయి తనే మరణించాడు. కాబట్టి మంత్రాలు ఉచ్చరించేటప్పుడు స్వరం కానీ అర్థం కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. స్వరం ఏంటంటే జాగ్రత్తగా ఉచ్చరించాలి. ఉదాహరణకి ఒక జంట అప్పుడు వివాహం చేసుకుని మన ఇంటికి వచ్చారనుకోండి,
కాళ్ళకి దండం పెడతారు. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలి, కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాం అనుకోండి. మేడ్కి మ్యాడ్కి చిన్న తేడా, వెరీ సింపుల్. దాని అర్థం మారిపోయింది, అది చాలా కోపం వస్తుంది. అలాగే ఒక రాజకీయ నాయకుని పిలుస్తాం, అతను ఉపన్యాసం చెప్తూ ఇండియా ఈజ్ ద వ్యాస్ట్ కంట్రీ అనడానికి ఇండియా ఈజ్ ద వేస్ట్ కంట్రీ అన్నాడు అనుకోండి. వ్యాస్ట్కి వేస్ట్కి చిన్న తేడా స్వరం, దాని అర్థం మారిపోతుంది. ఐఎమ్ ఈటింగ్ స్నాక్స్ అనడానికి ఐఎమ్ ఈటింగ్ స్నేక్స్ అన్నాడు అనుకోండి, అది అర్థం మారిపోతుంది. అందువల్ల స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఉచ్చరించాలి. అలాగే ఒక వ్యక్తి తన భార్యకి ఒంట్లో బాగోకపోతే అతను హోమం చేస్తున్నాడు, వాళ్ళ భార్యని రక్షించండి అని అర్థం. భార్యం రక్షతు భైరవి అంటూ మర్చిపోయాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు. లోపల మాత్రం రక్షించమని అర్థం, కానీ ఉచ్చరించింది మాత్రం భక్షతు. ఇంటికెళ్ళి చూసేవాడు మరణించింది. కాబట్టి ప్రతి మంత్రాన్ని మనం జాగ్రత్తగా ఉచ్చరించాలి. ఉచ్చరించకపోతే అది సత్ఫలితాన్ని ఇవ్వకపోవడం అలా ఉంచి చెడు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఉచ్చరించాలని అర్థం. సరే, ఇవన్నీ ప్రస్తుతం అప్రస్తుతం. ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే స్నానం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఇక్కడ స్నానం యొక్క గొప్పతనం చెప్పడం ఉద్దేశం, కానీ స్నానం పాపాలు పోకూడదని మాత్రం కాదు. అలా అనుకుంటే చాలా పొరపాటు. స్నానం వల్ల ఏ పాపాలు పోవు. ఇక స్నానం మనకి చాలా గొప్పది, చాలా అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే మన పెద్దలు ఏమన్నారంటే, శతం విహాయ భోక్తవ్యం, 100 పనులు పక్కన పెట్టి ముందు భోజనం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, 1000 పనులు పక్కనెట్టి స్నానం చేయాలి. లక్షం విహాయ దాతవ్యం, 1,00,000 పనులు పక్కన పెట్టి ముందుగా దానం చేయాలట. కోటిం త్యక్త్వా హరిం స్మరేత్తు, 1,00,000 పనులు ఉంటే అవన్నీ పక్కన పెట్టి మనం భగవన్నామస్మరణ చేయాలి. కాబట్టి ఆ స్నానానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పడం కోసమే ఈ శ్లోకం చెప్పాడు. అంతే తప్ప స్నానం చేస్తే పాపాలు పోతాయి అని మాత్రం అనుకోకూడదు. అలా అనుకుంటే అంతకంటే పొరపాట్లేదు. అర్ధవాదాలన్నీ కొన్ని ఉంటాయి వేదంలో. అంటే అవి చెప్పదలుచుకున్న విషయం వేరు, అది ఇంకో రకంగా చెప్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. దేవై నిబద్ధ సో అగ్ని అరోదిత్ అని వేదాల్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి. దేవతలందరూ అగ్నిదేవుని కట్టేశారట, అంటే అటకాయించారు. అటకాయిస్తే అగ్ని ఏడిచెట్ట. ఆ ఏడవడం వల్ల వెండి పుట్టిందిట. అంటే దేవతలు అగ్నిదేవుణ్ణి బంధించడం, అది ఏడవటం వల్ల వెండి పుట్టింది అనేటువంటి వీటన్నిటికీ అర్థం ఏంటంటే, అది యజ్ఞాల్లో వెండి దానం చేయకూడదు అని చెప్పడం కోసమే ఈ విషయం చెప్పాడు. అందుకని ఈ కథ ఎందుకు చెప్పాడంటే, బర్హిషి రజతం నదేయం, యజ్ఞాల్లో వెండి ఇవ్వకూడదు అని చెప్పాలి. అంటే ఒక విషయం చెప్పడం కోసం ఇంకో కథ లేదు, దీని అర్థవాది అంటారు. కాబట్టి ఇక్కడ స్నానం యొక్క గొప్పతనం చెప్పడం ముఖ్యం, కానీ స్నానం చేస్తే పాపాలు పోతాయి అనుకోవడం చాలా పొరపాటు. అలా అనుకుంటే అంతకంటే అన్యాయం ఏది లేదు. అందువల్ల మానవ జీవితంలో స్నానం ముఖ్యము. అందుకోసం ప్రతివాడు శుచిగా పవిత్రంగా స్నానం చేసి ఉండాలి అనేటువంటి విషయాన్ని కవి చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని రచించాడు. నమస్కారం.